నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రంగి కమల గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం, మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం అమ్మ. అమ్మ, ఆషాఢ మాస ప్రారంభ దశలోనే ఆ 9 రోజులు కూడా నవరాత్రులు చేస్తూ ఉంటారు. అంటే మనకు ప్రత్యేకించి నవరాత్రులు అనగానే ఒక 2 నవరాత్రులు మాత్రమే ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి, వసంత నవరాత్రులు, శరణ్ నవరాత్రులు, ఇవి మాత్రమే. కానీ ఇలా చూసుకుంటే మన సనాతన ధర్మ ప్రకారంగా కనుక తీసుకుంటే ప్రతి నెలలో కూడా ఏదో ఒక నవరాత్రులు వస్తూనే ఉంటాయి, కానీ అవి అంత వాడుకలోకి ఉండవు అని చెప్పి అంటారు. ఈ మాసంలో మాత్రం ప్రత్యేకించి వారాహి అమ్మవారి నవరాత్రులు అని చెప్పి, ఇవి గుప్త నవరాత్రులు అని చెప్పి అంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలోనే మనం ఎక్కువగా అమ్మవారి గురించి వినటం కానీ, ఈ పూజలు ఆరాధనలు కానీ తెలుస్తూ ఉంది. అంటే ఎందుకు ముందు నుంచి అమ్మవారి ఆరాధన లేదు, మరి ఇప్పుడు మధ్యలో వచ్చింది కాబట్టి అందరూ చేయొచ్చా చేయకూడదా, గుప్తము అంటున్నారంటే ఇది అందరూ చేయకూడదేమో, ఇలా రకరకాల ఆలోచనలు ఉన్నాయమ్మా. ఏంటమ్మా అసలు సంగతి? అది ఏం లేదమ్మా, మనకు మీరు అన్నట్టు చైత్ర శుద్ధ పాడ్యం నుండి రామనవరాత్రులు చేసుకుంటాము. తర్వాత ఇంకా అసలు 4 నవరాత్రులు కదా, 5 కూడా చేస్తాం. వినాయక నవరాత్రులు కూడా చేస్తున్నారు చిన్నపిల్లలు, చక్కగా గణపతి నవరాత్రులు అని చేసుకుంటున్నాం. అమ్మవారికి చేసేటివి మాత్రం ఈ 4 అని చెప్పేసి దేవి నవరాత్రులు ఒకటి. తర్వాత రాజశ్యామల వ్రతం, పదవి ఉండాలి నాకు, పదవి వ్యామోహం ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటిది అది రాజశ్యామల నవరాత్రులు అన్నమాట. తర్వాత ఈ వారాహి అమ్మవారితో చేసేటువంటిది మనకు 2 రకాల పూజలు చేస్తాం మనం. ఒకటి ఉపాసన, ఒకటి ఆరాధన. ఉపాసన చేసేటువంటి వాళ్ళు చాలా భక్తి శ్రద్ధలతో చేసేటువంటిది గుప్తారాధన అని ఎందుకంటారంటే, రాత్రిపూట తెల్లవారక ముందే, సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయం అయిన తర్వాత మాత్రమే ఈ పూజ చేస్తారు. అంటే ఇంట్లో వాళ్ళందరూ తిని పడుకున్న తర్వాత అమ్మ నేను ఇద్దరమే ఉన్నాం మనం. అంటే భగవంతుడు చుట్టూ బాగా డాంబికంగా చేసే పూజలు కొన్ని ఉంటాయి, అందరిని పిలవడం, చేయడం, వాయనాలు ఇవ్వడం, అట్లాంటిది ఉంటుంది. కానీ ఇది ఇంట్లో వాళ్ళకు కూడా సంబంధం లేదనమాట. భర్త పిల్లలు పడుకున్న తర్వాత కూడా మనం కూర్చొని అమ్మతో ఒక మొర చెప్పుకోవాలి, మన బాధను ఏదైనా చెప్పుకోవాలి. శత్రు వినాశనం కావాలన్నా, మనకు శత్రు బాధలున్నా, రుణ బాధలున్నా, లేకుంటే భూమితో తగాదాలు ఏవైనా ఉన్నా, అనారోగ్యం ఉన్నా, వీటన్నిటికీ కూడా మనం ఎవరితో చెప్పుకుంటే తల్లితో చెప్పుకుంటాం. తల్లి దగ్గర లేదనుకోండి, తల్లి లాంటిది అమ్మ ఎవరు అంటే ఆ వారాహి అమ్మవారి. ఈ వారాహి అమ్మవారు ఎవరు అసలు ఇంతకుముందు లేదు అంటే, ఈమె మొదటి నుండి ఉన్నటువంటిది. స్వామి ఏ రూపంలో విష్ణుమూర్తి అవతారం ఎత్తుతాడో ఆమె కూడా ఆ విధంగానే అవతారం ఎత్తుతుంది. మనకు నరసింహస్వామిని చూస్తాం, చెంచులక్ష్మిలాగా వస్తుంది ఆమె. ఆమె లక్ష్మీదేవి లాగా రాదు, వస్తే ఆయన దగ్గరికి రాడు అసలు. కానీ చెంచులక్ష్మి వేషం వేసుకొని వచ్చి ఆయనను అంత కోపంతో ఉద్వేగంతో ఉన్నటువంటి ఆయనను మళ్ళీ శాంతపరచాలి అని చెప్పేసి, అంటే తప్పకుండా ఆమె చెంచులక్ష్మిలాగా వచ్చేసి చెట్టు లెక్కగలవా ఓ నరహరి అని చెప్పేసి పాటలాడుకుంటూ ఆయనను మెల్లమెల్లగా మభ్యపెడుతుంటుంది. ఈ వారాహి ఏంటంటే హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు అని చెప్పేసి జయవిజయులు 3 అవతారాలలో మేము శత్రువులుగా ఉంటామని చెప్పేసి అన్నారు. ఆ హిరణ్యాక్షుడు అనేటువంటి వాడు వేదాలను ఎత్తుకొని వెళ్ళి సముద్రంలోకి వెళ్ళినటువంటి సమయంలో అతన్ని అక్కడ ఓడించి ఆ బ్రహ్మకు తెచ్చి ఇవ్వాలన్నమాట. ఆ సమయంలో అతను వరహావతారం ఎత్తుతాడు. యజ్ఞవరహస్వామిగా ఉన్నప్పుడు స్వామిని ఆమె కోరిక కూడా అడుగుతుంది. ఎప్పుడు భూదేవి, శ్రీదేవి ఇద్దరు భార్యలు ఆయనకు. భూదేవి ఈ వరహదేవి అన్నమాట, వారాహి. ఆమె కూడా సేమ్ వరహస్వామి ఎట్లా ఉంటాడో ఆ విధమైనటువంటి వేషంతోనే మనకు కనిపిస్తుంటుంది అమ్మవారు. అందుకని చెప్పేసి ఆ వారాహి మాతను ఎవరైతే పూజిస్తారో, ఈ లక్ష్మీదేవిని అందరూ పూజిస్తారు, డబ్బు కావాలని, లేకుంటే ఇంకా రకరకాల యశస్సు కావాలని. కానీ ఆమె కూడా అంటది, ఎప్పుడు నా దగ్గరికి రావు, నువ్వు అనుకోకుండా ఈ సముద్రంలోకి వచ్చావు అని ఆ భూమి దగ్గరికి, బురదలోకి లోపలికి వస్తాడు. ముట్టెతో తవ్వుతూ లోపలికి వస్తాడు అనమాట. వచ్చినటువంటి సమయంలో అమ్మవారు కోరుతుంది, నాకు నీ ద్వారా ఒక కొడుకు కావాలంటే ఇది సమయం కాదని చెప్పడం. నరకాసురుడు ఆమె వినకపోతే సరే అని చెప్పేసి అనుకొని ఆమెతో కలవడం వల్ల నరకాసురుడు పుడతాడు. వాడు లోకకంటకుడైతే నా చేతులతో నేనే చంపుతాను, లోకకంటకుడైన వాడు పుడతాడు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ స్త్రీ పురుష సంభోగం ఉండకూడదు అని చెప్పేసి చెప్పడానికి అదొక పెద్ద కథ అన్నమాట. అందుకని అప్పుడు ఆమె వారాహి అవతారంలో ఉండి స్వామి ద్వారా ఆమె పుత్రుణ్ణి పొందుతుంది. అందుకని వారాహి మాత యొక్క పూజ గుప్తంగా ఉంటుంది. ఆమె భూమిలో లోపల ఉంటుంది అనమాట. భూమి భారాన్నంతా కూడా, కష్ట సుఖాలను మనం ఏం చేస్తే కూడా భరిస్తుంటుంది అమ్మవారు. అట్లాంటి వారాహి మాతను మనం గుప్తంగా కూర్చొని తెల్లవారక ముందు, సూర్యోదయానికి ముందే, చాలామంది ఇప్పుడు పాలవాడు రావడం, పూలవాడు రావడం ఎన్నో జరుగుతుంటాయి పొద్దున్నే.
హడావుడి. అందుకని పూజ చేసుకునే సమయంలో నిశ్శబ్దమైనటువంటి సమయంలో తెల్లవారుజామున 3 గంటలకే లేస్తారు. లేచి అలంకరణ చేసుకొని అమ్మవారితో కూర్చొని ఆ గురువు ద్వారా తీసుకున్నటువంటి మంత్రాలు ఉంటాయి, ఆ మంత్రోచ్చారణ చేసుకుంటూ ఆమె 11 సార్లు ఆ మంత్రాన్ని చదువుకుంటూ వారాహి అమ్మవారిని ఆవాహన చేసి అప్పుడు తన యొక్క కోరికలు చెప్పుకుంటే చాలా మందికి తీరుతున్నాయి. ఈ మధ్యలో ఎవరైనా ఆరాధన చేయొచ్చు అమ్మా, అంటే ఎవరైనా సంతానం లేని వాళ్ళు, ఆరోగ్యం ఉపాసన పరులు మాత్రమే చేయాలి లేదు, అంటుంటారు కదా. ఉపాసనా పరులు చేసేటువంటిది చాలా కఠినమైనటువంటిది. అది బెడిసి కొడుతుంది సరిగా చేయకుంటే. వాళ్ళని పిచ్చి వాళ్ళని కూడా చేస్తాయన్నమాట దాంతో. కానీ ఆరాధన రూపంలో మనం ఆరోగ్యం కావాలని, సంతానం కావాలని, లేకుంటే ఇల్లు కావాలని, ఉద్యోగం కావాలి, పెళ్లి కావాలి, ఇలాంటి చిన్న చిన్న కోరికలు ఆరాధన మనం చేయొచ్చు. కానీ వామాచారంతో చేసేటువంటి చేయకూడదు, దక్షిణాచారంతో చేసేటువంటి పూజ మనం చేసుకోవచ్చు అనమాట. ఈ 9 రోజులు నియమంగా ఒక పూట భోజనం, ఒక పూట టిఫిన్, ఏదైనా పలహారం చేసేవాళ్ళు ఉంటారు. రాత్రిపూట మాత్రమే భోజనం చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి, వాళ్ళ యొక్క స్థితిని బట్టి వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు. తర్వాత ఇంటికి వచ్చినటువంటి పేరంటాలను వారాహి అవతారంలాగా అనుకోకుండా ఎవరో ఒకళ్ళు వస్తారు. ఆ 9 రోజుల్లో కూడా మనం పిలవాల్సినటువంటి వాళ్ళు కాదు, ఎవరో ఒకళ్ళు మనల్ని కలవడానికి వస్తారు. ఎప్పుడు కూడా అమ్మవారి ముందర పొద్దున పూజ చేస్తున్నప్పుడు ఒక తాంబూలం, ఒక జాకెట్ బట్ట, గాజులు, ఏదో ఒకటి సుహాసిని లక్షణాలు ఉన్నటువంటి వాయినం తీసి పెట్టాలి. ఏది లేకుంటే పండు తాంబూలం, ₹1 దక్షిణ పెట్టి అక్కడ అమ్మవారి దగ్గర పెడితే సాయంత్రం వరకు మీకు ఎవరో ఒకళ్ళు వస్తారు తప్పకుండా, వాళ్ళకి ఇవ్వచ్చు. లేకుంటే ఏదైనా దేవాలయం పోతే దేవాలయంలో చాలా మంది కలుస్తారు, వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. 9 రోజులు పెట్టుకునే కూడా రోజు ఇప్పుడు ఉద్యోగరీత్యా రోజు మనం వెళ్ళడం చేయడం కుదరదు. అందుకని 9 రోజులు పెట్టుకునే కూడా చివరి రోజు వెళ్ళి 9 మంది ముత్తైదువులకు అక్కడ ఇచ్చి ఆమె వారాహి అని చెప్పేసి అది ఇచ్చుకోవచ్చు అనమాట, వాయన ఇచ్చుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ప్రత్యేకించమ్మా, అంటే మనం వరలక్ష్మి వ్రతము శ్రావణ మాసంలో అంతా కూడా ఆ నెలంతా చేస్తూ ఉంటారు, లేదు అంటే వారం వారం ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటారు. అంటే ఒక రకంగా ఈ విధానం కూడా అప్పుడు ఏదైతే ఆచరిస్తామో అదే ఆచరించాలంటారా? ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు మనకు రేపు జూన్ 25 నుండి జూలై 4వ తేదీ వరకు వస్తున్నది ఈ సంవత్సరం. మనకు జూన్ 25 నుండి జూలై 4వ తేదీ వరకు 9 రోజులు. ఆ 9 రోజులు మనం ఆచరించి భక్తి ముఖ్యం, భక్తితో చేయాలి, శ్రద్ధ భక్తితో చేయాలి. డాంబికం అవసరం లేదు. చేస్తున్నట్టు కూడా మనం ఎవరికి చెప్పకూడదు, మన కోరికను కూడా చెప్పకూడదు, అమ్మవారికి తప్ప ఇంకెవరికి చెప్పకూడదు. అప్పుడు అమ్మవారు మాత్రమే తీరుస్తాను. చెప్పడం వల్ల నెరవేరదంటారా? అది చెప్పకూడదు, గుప్తం, అసలు గుప్త పూజ ఇది. అంటే ఓన్లీ వారాహి అమ్మవారికేనా, ఎవరికైనా కూడానా? ఈమెకు మాత్రం గుప్త పూజలు ఉంటాయి. ఉపాసన చేసేవాళ్ళు చాలా మందికి అట్లా వామాచార పూజలు వేరే ఉంటాయి, చేస్తున్నప్పుడు అలా చేస్తారు. తార, రకరకాలైనటువంటి ధూమావతి వాళ్ళందరూ ఉంటారు కదా, అవి చాలా రాత్రిపూట చేసేటువంటివి క్షుద్ర పూజలని కూడా అంటారు కొంతమంది. కానీ అట్లాంటివి తాంత్రిక విధానంలో చేసేటువంటివి, కామాఖ్య అలాంటి ప్రదేశాలకు వెళితే మనకు చెప్తుంటారు. అందుకని చెప్పేసి వీటికి మాత్రం మనం ఆరాధనగానే చేయాలి. అమ్మ నేను నిన్ను శరణాగతి వేడుతున్నాను, నాకు నువ్వే శరణు, ఇంకా దీనికి ఎవరు తీర్చరు. శత్రువులు ఉన్నారు, వాళ్ళు నా మీద పగబట్టారు, శత్రువులు అనేక రకాలు చేస్తున్నారు ప్రయోగాలు, ఆ శత్రు వినాశనం నువ్వే చేయాలి. మా భూమిని లాక్కుంటున్నారు, ఏదో కబ్జాలు చేసుకుంటున్నారు, నేను వాళ్ళతో పోరాడలేస్తున్నాను, అందుకని నువ్వే వాళ్ళను ధ్వంసం చేయాలి అని మనం చెప్పుకోవడం. అమ్మ చిత్రపటం పెట్టుకోవచ్చా వారాహి అమ్మవారిది? చిత్రపటం ఉంటే చిత్రపటం, అది లేకుండా పసుపుతో ముద్ద చేసేసి దాన్ని గౌరమ్మ అని చెప్పేసి అంటారు. దాన్ని కుంకుమ పెట్టి వస్త్రం వేయాలి, పత్తితో వస్త్రం చేసి పువ్వు పెట్టుకొని దాని మీదనే చేయాలి. 9 రోజులు అయిన తర్వాత దాన్ని స్నానం చేసేటప్పుడు ఒంటికి పూసుకొని స్నానం చేసేసి అంత కింద వేయకూడదు. మళ్ళీ ఎక్కడ కూడా చెట్లలో వేసినా పర్వాలేదు, లేకుంటే మొహానికి పూసుకొని స్నానం చేసి. ఓకే, ధన్యవాదాలమ్మా, చాలా చక్కగా వివరించారు. నమస్తే.